మిత్రులు నమస్కారం. రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం. మీలో ఎంతమంది యోగి వేమన సినిమా చూశారో లేదో నాకు తెలియదు, కానీ నేను కూడా ఈ మధ్య చూశాను. చూడటానికి ఒక కారణం ఉంది. ఇటీవల చెన్నైలో తిరువల్లవార్, యోగి వేమన, కబీర్ వీరి సాహిత్యాన్ని తులనాత్మక పరిశీలన చేస్తూ ఒక సదస్సు జరిగినప్పుడు అందులో నేను కూడా పాల్గొన్నాను. అయితే సరే, వేమన గురించి పద్యాలే కాకుండా చారిత్రక విశేషాలు తెలుసుకున్నప్పుడు వేమనకు సంబంధించి అనేక కల్పనలు వ్యాప్తిలో ఉన్నాయి, అనేక ప్రచార గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిని మనం ఫోక్లోర్ అంటాం కదా. అయితే అప్పుడు యోగి వేమన సినిమా గుర్తుకొచ్చి ఒకసారి యోగి వేమన సినిమా చూద్దాం కదా అనిపించింది. యోగి వేమన సినిమా ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? యోగి వేమన సినిమా 1947 ఏప్రిల్ 10న వచ్చింది. ఆ సినిమా నిర్మాత దర్శకులు కేవీ రెడ్డి గారు, కదిరి వెంకటరెడ్డి గారు వాహిని ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించారు. అంతకుముందు ఆయన నాగయ్యతోటే, చిత్తూరు నాగయ్య గారితోటే త్యాగయ్య తీశారు, భక్తపోతం తీశారు 40లో. తర్వాత యోగి వేమన మూడో చిత్రంగా నాగయ్య గారితో తీశారు. మొదటి 2 చిత్రాలు విజయం సాధించినట్టే ఈ సినిమా కూడా విజయం సాధించింది. అయితే యోగి వేమన తీసే నాటికి అంటే దాదాపు ఎంతకాలం ఏంటిది? 47 అంటే ఇప్పటికి మనం చూసుకుంటే ఇంచుమించుగా 80 ఏళ్ళ, 78, 79, 80 ఇన్ని ఏళ్ళు గడిచిన ముందర వేమన సంబంధించి పూర్తి చారిత్రక ఆధారాలు లేని రోజుల్లో వాళ్ళు వేమన సినిమా తీశారు. అంటే పాపులర్ ఫోక్లోర్ అంటాం కదా, వేమన గురించి వ్యాప్తిలో ఉన్నటువంటి కల్పిత గాథ ఆధారంగా తీసుకుని వాళ్ళకు డిస్క్లైమర్ ఇచ్చారు. ఈ సినిమా నిర్మాత దర్శకులుగా ఉన్నటువంటి కేవీ రెడ్డి గారు, బహుశా అందులో నాగయ్య గారు కూడా ఉండొచ్చు. ఆ డిస్క్లైమర్ ఏమిటంటే, నో హిస్టారికల్ అక్యురసీ ఈజ్ క్లెయిమ్డ్ ఆర్ ఈజ్ టు బి ఎక్స్పెక్టెడ్ అని చెప్పి ఇచ్చారు. సో ఒక ఫోక్లోర్ స్టోరీగా మనం వేమన చూసినట్లయితే ఎంత గొప్పగా ఉందండి ఆ సినిమా నిజంగా. అసలు అంటే చిత్రంగా చూస్తే వేమన సినిమా మీకు మొదటి సీన్లో వేమన ఎలా పాత్ర ప్రవేశిస్తుందంటే, ధ్యానం చేయాలే కానీ ఈశ్వరుడైతేనేమి, వేసి అయితేనేమి అంటూ ప్రవేశిస్తుంది వేమన పాత్ర. 2.5 గంటలు గడిచిన తర్వాత, వేమన జీవితాన్ని మొత్తం చూపించిన తర్వాత ఆ పాత్ర సజీవంగా గుహలోకి సజీవ మరణం కోసం వెళ్ళిపోతుంది, స్వచ్ఛంద మరణం లాంటి దానికోసం వెళ్ళిపోతుంది. అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా సినిమాటిక్గా తీసినా సరే మనల్ని హత్తుకునేలా, మనల్ని కదిలించేలాగా తీస్తారు కదిరి వెంకటరెడ్డి గారు. అలాగే నాగయ్య గారు కూడా అంతే అద్భుతంగా ఆ పాత్రకు ప్రతిష్ఠ చేసి ఆ పాత్రకు ప్రాణం పోశారు. దాంతోపాటుగా అభిరాముడి పాత్రలో ముదిగొండ లింగమూర్తి గారిని చెప్పుకోవాలి. ఎంత అద్భుతంగా చేశాడు. అసలు మనం ముదిగొండ లింగమూర్తి గారిని తర్వాత కాలంలో చూసినటువంటి ముదిగొండ లింగమూర్తి గారికిను ఈ సినిమాలో చూసిన ముదిగొండ లింగమూర్తి గారికి ఎక్కడా పోలిక ఉండదు. వాళ్ళిద్దరి మధ్య ఒక సంవాదం కానీ అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో ఇతర నటీనటులు కూడా మీకు మనం చెప్పాలంటే, ఒకసారి సరే వేమనగా నాగయ్య గారు నటించారు, అభిరాముడిగా ముదిగొండ లింగమూర్తి గారు, మోహనాంగి వేశ్య మోహనాంగిగా రాజమ్మ నటించారు. ఆవిడ చాలా అద్భుతంగా నృత్యాలు, ఈ సినిమాలో జావలీలు ఉంటాయి, ఆ జావలీలకు ఆవిడ నర్తించిన తీరు అద్భుతం. అంత అద్భుతంగా రావటానికి కారణం ఏమిటి? నృత్య దర్శకులు వేదాంతం రాఘవయ్య గారు. తర్వాత కాలంలో దేవదాస్ తీసినటువంటి వేదాంతం రాఘవయ్య గారు ఈ సినిమాలో కొరియోగ్రఫీ. అందుకనే 3-4 జావలీల్లో ఆ నృత్యం ఎంత అద్భుతంగా అనిపిస్తుందో మనకి. అలాగే నాగయ్య గారు తాళం వేస్తూ ఉంటారండి, అది కూడా చాలా బాగుంటుంది. మరొక మిగిలిన పాత్రల్లో నరసింహాంబగా, అంటే వేమన అసలు పేరు ఇందులో వేమారెడ్డిగా చూపిస్తారు. అలాగే ఆయన అన్నగారు అనవేమారెడ్డి గారు. నరసింహాంబగానేమో పార్థిబాయి నటించారు, అనవేమారెడ్డిగా రామిరెడ్డి గారు నటించారు. చిన్న పిల్ల ఉంది జ్యోతి, చాలా ముఖ్యమైన పాత్ర. అంటే అనవేమారెడ్డి గారి అన్నగారి కూతురుగా నటించినటువంటి జ్యోతి పాత్రలో బేబీ కృష్ణవేణి ఎంత బాగా చేసిందండి ఆ అమ్మాయి. అంటే వేమన అన్నగారి కుమార్తె జ్యోతిగా
చాలా ఒక వాళ్ళిద్దరిది ఒక దైవాంశ సంబంధమైనటువంటి బంధంగా కనిపిస్తుంది. అసలు వేమన ఒక యోగిగా మారటానికి ఆ చిన్నపిల్ల అకాల మరణం అదొక కారణం. సో ఆ ఒక పినతండ్రి ఆ కూతురు మధ్య ఉన్నటువంటి బాండింగ్ కూడా చాలా అద్భుతంగా చూపిస్తారు కేవీ రెడ్డి గారు. జ్యోతి అందాల నా జ్యోతి అనేటువంటి ఒక పాట ఎంత అద్భుతంగా. ఈ సినిమాల పాటలన్నీ కూడా మేల్ వాయిస్ ఏమో నాగగారు పాడారు, ఫిమేల్ వాయిస్ బెజవాడ రాజరత్నమ్మ కొంతమంది వీళ్ళు పాడారు. సంగీత దర్శకత్వం ఘంటసాలను ఓగిరాల రామచంద్రరావు గారు మ్యూజిక్ చేశారు. విచిత్రంగా ఏమిటంటే వేమన పద్యాలు మనకి చివరిలో కానీ పాడుతూ అంటే ఆలపిస్తూ కనిపించవు. మధ్య మధ్యలో వేమన తత్వాలకు సంబంధించినటువంటి ఒకటి రెండు సంభాషణలు మనకి వినిపిస్తూ ఉంటాయి, కానీ వేమన పద్యాలు మాత్రం చివరికి వినిపిస్తే వేమన సినిమా ముగిస్తూ ఒక పద్యం ఆలపిస్తారు. ఆ పద్యాన్ని మీకు తర్వాత చెప్తాను. ఈ సినిమాలో కథ మనం చూసినట్లయితే మోగచింతపల్లి ఒక సంస్థానం అనుకుంటే ఆ సంస్థానాధీశుడు అనవేమారెడ్డి గజపతుల సామ్రాజ్యంలో ఒక భాగం అన్నమాట. ఇంకో విశేషం ఏంటంటే వేమన ఏ కాలంలో జీవించాడు అనేది చరిత్రకారులకి ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. 15, 16, 17, 18 అన్నది ఇంచుమించుగా 16వ శతాబ్దంలో ఉన్నాడు అనేది ఎక్కువ మంది విశ్వసించేటువంటి మాట. అప్పుడు ఈ అనవేమారెడ్డి కరువు కాటకాల వల్ల పన్నులు చెల్లించకపోతే గజపతి రాజుల దూతగా ఒక మంత్రి పాత్రుడు అనేటువంటి పాత్రతో వస్తారు. ఈలోగా వేమన అప్పటికే దైవాన్ని నమ్మడు. ఆ దైవాన్ని నమ్మని మాట మనకి మొదటి సీన్లోనే చెప్తారు. విచిత్రం ఏమిటంటే నాస్తికుడిగా ఉన్నటువంటి వేమన సినిమా చివరికి వచ్చేటప్పటికి ఒక యోగి, ఒక ఆస్తికుడిగా ఉన్నట్టుగానే చూపిస్తారు. నిజం చెప్పాలంటే అది పరిశోధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి మాట. సరే, సినిమా ఒక కాల్పనిక గాథగా మనం చూసినట్లయితే ఆ గాథ మనల్ని ఎంతవరకు ఎంగేజ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఒక అద్భుతంగా ఈ సినిమా మనల్ని కట్టిపడేసిందని చెప్పాలి. ఇందులో చూడండి, వేమన అభిరాముడితో అంటారు. మొదటి దృశ్యంలోనే వేమన గుడికి రావటం, గుడికి వచ్చినప్పుడు అభిరాముడు నువ్వు పద నాకు బంగారు హారం ఇద్దు కానీ ఎక్కడ దాచావని చెప్పి తన వేసే మోహనాంగి ఇవ్వటం కోసం ఆ హారం గురించి అభిరాముడిని అడుగుతూ ఉంటాడు. అభిరాముడు చెప్పే లోపల ఒక ముసలవ్వ, ఒక ముదుసరి చలికి వణికిపోతూ గుడి మెట్ల దగ్గర ఉంటుంది. వేమన ఆవిడని తీసుకొచ్చి గుడి మంటపంలో పడుకోబెట్టి అక్కడ దేవతకి, ఆ దేవికి కప్పేందుకు వస్త్రం ఇస్తారు వీళ్ళ అన్నగారు అనవేమారెడ్డి గారు. అప్పుడే అర్చకుడు చెప్తాడు వేమనకి, ఈ వస్త్రం మీ అన్నగారు ఇచ్చారు, దేవికి కప్పుతున్నామండి అని చెప్పని. దేవికి నమస్కరించని వేమన అప్పటి వరకు సరాసరి గుడి లోపలికి వెళ్ళిపోయి ఆ వస్త్రం తీసుకెళ్ళి ఆ ముసలవ్వకి కప్పుతాడు. ఎంత అపవిత్రమైన పని చేశావు వేమారెడ్డి గారు అని అంటాడు అభిరాముడు. అప్పుడు మనిషికి కప్పితే ఆ దేవి అపవిత్రం అయిపోతుందని నువ్వు ఎందుకంటావు అభిరామ, ఆ దేవి అప్పుడు అని చెప్పి ప్రశ్నిస్తాడు వేమన. అట్లాంటి దృశ్యంలో తర్వాత నగలు అవన్నీ కూడా మోహనాంగి సమర్పించటం, ఈలోగా అన్నగారి కూతురు జ్యోతి అనారోగ్యం బారిన పడటం. అదే సమయంలో గజపతులు వచ్చి మీరు కట్టాల్సిన పన్ను చెల్లించాలంటే అనవేమారెడ్డి గారు మొత్తానికి ఆ ధనం అంటే ఆ పైకం అంతా తెచ్చి ఇంట్లో దాస్తాడు. మోహనాంగి తల్లి మరి ఇంత బాగా నృత్యం చేసి ఏం బహుమానం ఇస్తారని నీకు కనకాభిషేకం చేస్తాను వరం ఇచ్చేస్తాడు. వరం ఇచ్చేసాడు కాబట్టి ఇంట్లో ఉన్న ధనాన్ని తీసుకుపోయి ఆ వేసే మోహనాంగికి కనకాభిషేకం చేస్తాడు, ఆ బంగారు ఆభరణాలన్నీ కూడా. తర్వాత రోజు వస్తే తెలుస్తుంది, అన్నగారు పొద్దున్న చూడంగానే
తన ఇనపెట్టి అంతా ఖాళీగా ఉంటుంది. ఏమైపోయాయని చెప్పి అనుకుంటుంటే గజపతి సేవకులు ఎవరైతే వచ్చారో ఆయన తీసుకెళ్ళిపోతారు. ఇంటికి రాగానే విషయం తెలుస్తుంది. చాలా చింతిస్తాడు, చాలా దుఃఖిస్తాడు. తప్పు చేశాను వదినా, నన్ను క్షమించండి అంటాడు. అప్పుడు ఈలోగా ఇంకో దృశ్యం ఏమిటంటే అప్పటికే అభిరాముడు వీళ్ళిద్దరికీ కూడా బంగారం తయారీ మీద, దాన్ని హేమం ఉంటారు, ఆ రోజుల్లో హేమం అనేవాళ్ళు. ఆ బంగారం తయారీ మీద కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది మనం చూపిస్తాడు దర్శకుడు ఆ దృశ్యాన్ని. వదినకి మాటిస్తాడు, వదిన నేను ఆ బంగారం తెచ్చి అన్నయ్యని విడిపించే వరకు రాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మోహనాంగిని అడుగుతాడు, నీకు ఇచ్చినటువంటి ఆ ఆభరణాలు లేదంటే ఆ నాణ్యాలు మళ్ళీ ఇచ్చేయి అని చెప్తే మోహనాంగి తల్లి కనకాంగి ఈసడిస్తుంది. గోడ కొట్టిన సున్నం వేసకిచ్చిన ధనము తిరిగి వస్తాయని ఆయన అని చెప్పాడు. ఏం చేయాలో తెలియక అభిరాముడు దగ్గరికి వస్తే అభిరాముడు చివరి స్టేజ్లో అంటే ఆఖరి దశలో చేసే ప్రయోగంలో విఫలం అవుతూ ఉంటాడు. ఆ బంగారంలో నువ్వు తప్పుకో, నేనే చేస్తానని చెప్పని వేమన ఆ బంగారాన్ని తయారు చేస్తాడు. తయారు చేసి బంగారు కణికను తీసుకెళ్ళి ఇంటికి వెళ్తాడు. ఈలోగా ఇంట్లో సేవకుడు వస్తాడు, అయ్యా మీకోసం తిరుగుతున్నాం, మీరు 3 రోజులు బట్టి తిరుగుతున్నాం, మీరు బయటికి రావట్లేదు, మీరు వెంటనే ఇంటికి రావాలి అని చెప్పి తీసుకెళ్తాడు. అప్పటికి అన్నగారి కుమార్తె జ్యోతి చివరి దశలో ఉంటుంది. వచ్చావా చిన్నాయనా అంటూ వేమన చేతిలోనే కన్ను వస్తుంది. వేమన ఖిన్నుడవుతాడు. అప్పటి వరకు ఈ సుఖాలు ఓ పక్కన నాస్తికుడిగా ఉంటూనే ఈ సుఖాలు ఇవన్నీ అనుభవిస్తున్నవాడు కాస్త అతని మనసులో ఒక 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 రకమైనటువంటి నిర్వేదం మొదలవుతుంది. ఆ నిర్వేదంతోనే శ్మశానానికి వస్తాడు. అప్పుడు ఒక మంచి పాట పెడతాడు దర్శకుడు, ఒక అద్భుతమైనటువంటి పాట. ఆ పాట అది కూడా ఈ సినిమా చెప్పాను కదా, పాటలన్నీ కూడా నాగయ్య గారే పాడారు. ఆ పాట చాలా బాగుంటుంది. కొన్ని తత్వాలు కూడా ఉన్నాయి. ఆ పాట పాడుతున్నప్పుడు ఆ పాట ఏమిటంటే ఇంతేనా జీవిత సారం ఇదేనా. నాకు నాగయ్య గారి పాటలు వింటే ఘంటసాల గారి పాట గురించి మనం అందరం చెప్పుకుంటాం కదా, నాగయ్య గారి పాటల్లో ఒక రకమైన లాలిత్యము మార్ధము ఉంటాయండి. అవి నాకు పాత రేడియో లలిత సంగీతంలాగా అనిపిస్తుంది. పాత పాటలు, చక్కటి నేపథ్య సంగీతం, హాయిగా ఉండేటువంటి వయలిన్ను, వీణ, ఫ్లూట్ కొంతవరకు, వేణువు, వీటితో ఆధారంగా చక్కటి రాగాల్లో చక్కటి నేపథ్య సంగీతం వినిపిస్తారు. అంటే మీకు దృశ్యాన్ని ఒక ఎమోషనల్ జర్నీగా చూపించినప్పుడు కూడా, ఒక భావోద్వేగాన్ని చూపించినప్పుడు కూడా దాని తగ్గ నేపథ్య సంగీతం ఇప్పట్లా కాకుండా చాలా ఆ వాయిద్యాల మీదే చాలా చక్కగా వినిపిస్తారు నాగయ్య గారు, అలాగే ఓగిరాల రామచంద్రమూర్తి గారు. ఇందులో పాటల్లో చెప్పా కదా 2-3 జవాలీలు ఉన్నాయని చెప్పని, దాంతో పాటుగా సరే ఇది అయిపోతుంది. అప్పుడు వేమన్లో ఒక ఆత్మ చింతన మొదలవుతుంది. చివరి గుడి దగ్గరికి వెళ్తాడు. అందరూ నీ దర్శనం కోసం వస్తున్నారు శివ, నాకు ఎందుకు దర్శనం ఇవ్వమని చెప్పని కళ్ళు మూసుకు ప్రార్థిస్తుంటే, సరే ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీస్, అలా చూద్దాం మనం. అప్పుడు శివుడు ఒక యోగిగా ప్రత్యక్షం అవుతాడు వేమనకి. ప్రత్యక్షమైనప్పుడు ఏమిటి నాయన నీ సందేహం ఏమిటి నువ్వు అంటే, స్వామి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం, ఈ ప్రశ్న నన్ను వేధిస్తోంది, జీవిత పరమార్థం ఏమిటో తెలియట్లేదు అని చెప్పి, మరణాంతర జీవితం ఏముంటుందో తెలియట్లేదు, ఇట్లా తన ప్రశ్నలన్నింటినీ చెప్తాడు. ఆ ప్రశ్నలన్నిటికీ ఆ యోగి లేదంటే ఒక బైరాగి అనుకోండి, ఆ బైరాగి సమాధానాలు చెప్పడం అంతా ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆ సీన్ మొత్తం కలిపి 10 నిమిషాల్లో వాళ్ళిద్దరి మధ్య ఒక సంవాదంలాగా జరుగుతుంది. మనం వింటుంటే మనం కూడా కదిలిపోతాం. ఏమిటి మనిషి జీవితం ఏమిటి, మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మరణం తర్వాత జీవితం ఏమవుతుంది ప్రశ్నలు చూస్తున్న మనకు కూడా కలుగుతాయి. అంత బాగా దర్శకుడు మనల్ని సినిమాలో లీనమయ్యేలా చేశాడు. అది కేవీ రెడ్డి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు కదా. ఆయన సినిమాలు బహుశా మార్కస్ బారెట్లీ అన్ని సినిమాలు ఉన్నట్టున్నారు. మాయాబజార్ గురించి మనం చెప్పుకుంటాం, మార్కస్ బారెట్లీ ఎంత అద్భుతంగా ఛాయాగ్రహణం చేశారని. మీకు యోగి వేమన కూడా ఏమీ తీసిపోదండి, అంత గొప్పగాను చాలా ఫ్రేమ్స్లో చాలా బాగుంటుంది. నాగయ్య గారిని మన హీరో బాడీ లాంగ్వేజ్ 2 పాత్రలు ఇంచుమించుగా చెప్పాలంటే, మొదటి భాగంలో ఆయన శృంగార పురుషుడిగా, రెండవ భాగంలో ఒక యోగిగా, ఒక విరాగిగా, ఒక బైరాగిగా కనిపించారు కదా, ఎక్కడా పోలిక ఉండదు. ఈయనైనా మొదటి హాఫ్లో
అంత విలాస పురుషుడిగా, లేదంటే ఒక క్యాసనోవా అంటారు కదా, ఆ పాత్ర చేసింది అన్నటువంటి అనుమానం వస్తుంది. అంత బాగా తీయగలిగారు. సో అప్పుడు సమాధానం వచ్చిన తర్వాత ఆయన తిరగటం, కొన్ని చోట్ల ఒకటి రెండు మహిమలు కూడా చూపించారు. సో ఈ మహిమలు సరే, ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీస్ కింద. సినిమా అంటేనే అది కదా, సినిమా అంటేనే మనల్ని కొంత సమయం పాటు ఆ సినిమా వెంట మనం వెళ్ళిపోవటం. అది దర్శకుడు సాధించిన విజయం. చూసినంతసేపు కళ్ళు ధారాపాతంగా వర్షించాయి అని చెప్తూ ఉంటారు. నాకు మాత్రం కళ్ళమ్మట ఆ తడి అయితే అయిందండి. ధారాపాతంగా వర్షించాయని చెప్పలేను, కానీ కళ్ళమ్మట ఒక రకమైన ఆ ఫీల్ ఎలాంటిది అనేది నేను చెప్పలేను. మీరు చూడండి, తప్పకుండా మీకు తెలుస్తుంది. నాకు ఒక విధంగా అనిపిస్తుంది, అంత గొప్ప నటుడు చివరి దశలో ఎంతో బాధపడ్డాడు ఆయన. అలాగే ఆయన సినిమాలు కూడా పెద్దగా ఎవరు గుర్తు చేసుకోరు. ఆయన లాస్ట్గా నటించిన గొప్ప చిత్రం 60లో వచ్చినటువంటి భక్త రామదాస్గా చెప్తారు. ఎక్కడ 40లో వచ్చినటువంటి ఈ 3 చిత్రాలు, ఎక్కడ 60లో వచ్చినటువంటి భక్త రామదాసు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు వేస్తూ వెళ్ళారు. కానీ నాగయ్య గారి గానం ఎంత గొప్ప గానం నిజంగా అని చెప్పి, ఆయన పాడిన తీరు, ఆయన అభినయించిన తీరు, ఇవన్నీ మర్చిపోలేని ఒక ముద్ర చూసే ప్రేక్షకుడి మీద వేస్తాయి. చివరి పద్యాలు కొన్ని వస్తాయని చెప్పే కదా, చివరిగా ఏమిటంటే ఆయన చివరిగా ఇక సజీవ మరణం పొందడానికి ఒక గుహలోకి వెళ్ళిపోతారు. ఆ గుహలో ఆయన చాలామంది ఆయన 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 అప్పటికే ఆయనలో కొంత ప్రాచుర్యం కలుగుతుంది. ఆ ప్రాచుర్యం కలగడానికి మధ్యలో ఒక మాట మనకి చెప్తాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. బంగారం సంబంధించి అప్పట్లో నానుడికి ఒకటి చెప్తారనమాట. అభిరాముడి పాత్ర ఎవరో ఆ ఊరి పంతులు గారు ఎవరో ఆ బంగారం చేసే రహస్యం ఏదో చెప్పకూడదు నాకు అని చెప్పంటే ఆయన చెప్తాడు, బాబు ఒకటి నేను తెలుసుకున్నాను, బ్రహ్మదేవుడి శాపం ఉంది, బంగారం చేసిన వాడు బైరాగిగా మారిపోతాడని చెప్పని ఒక డైలాగ్ పెట్టాడు దర్శకుడు. ఆ దర్శకుడు అని ఇది బహుశా నానుడిగా ఉన్నటువంటి మాట. సముద్రాల గారి పాటలు కానీ, సముద్రాల గారి సంభాషణలు కానీ ఈ సినిమాకి ప్రాణం పోసాయని చెప్పాలి. చివరి సీన్ ఏమిటంటే, వేమన ఆ గుహలోకి వెళ్ళిపోతుంటే అప్పటికి అభినవుడు వేమన అన్నగారికి వదిన గారికి సమాచారం ఇస్తాడు, మీరు వచ్చి చివరిసారిగా చూడండి వేమన నేను చెప్పని. వాడు వచ్చినప్పుడు వేమన అట్లా నడుచుకుంటూ వెళ్ళటం, జనం అంతా కూడా జనమధ్యంలోంచి వెళ్తూ ఉంటాడు ఆయన. చివరిగా అన్నగారు వదిన కనిపిస్తే వాళ్ళ వంక ఒక చూపు చూస్తాడు, గుర్తుపట్టినట్టుగా ఏం మాట్లాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. ముందుకు వెళ్ళి అభిరాముడు కనిపిస్తాడు. అభిరాముడు చేతులు పట్టుకుంటాడు, అతని చేతులు చూస్తాడు, తన చేతులు చూస్తాడు. బహుశా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు అని చెప్పి నాకు అనిపించింది. అంటే మరి చేతిలో రేఖలు ఇలా ఉన్నాయని చెప్పదలుచుకున్నాడా? నువ్వు నేను ఈ చేతులతోటి బంగారం తయారు చేద్దాం అనుకున్నాం, చివరికి ఏమైపోయాం, ఎటు వెళ్ళాము అని చెప్పదలుచుకున్నాడు తెలియదు. ఎందుకంటే అతని చేతులు చూస్తాడు, తన చేతులు చూస్తాడు. బహుశా దర్శకుడు ఎక్స్ప్రెషన్ ఏమిటో మరి కేవీ రెడ్డి గారికి తెలియాలి అది. అయితే అప్పుడు పద్యం ఏంటంటే, ఎచట నుండి వచ్చు ఎచటికి తాబోవు నిధుల చందము ఎరుగనేర్చినేని సర్వముక్తుడగును సర్వంబు తానవును విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఎక్కడ సేకరించిన పద్యాలు నేను చదవలేదు. ఈ పద్యం సినిమాలో కనిపించింది. సినిమాలో కొన్ని పద్యాలు విడిగా ఉన్నాయి కానీ అన్నీ కూడా ఒక తాత్విక చింతనను చూపించే పద్యాలు ఉన్నాయి. కానీ వేమన విగ్రహారాధన నిరసించిన పద్యాలు కానీ, కులమతాల భేదాల గురించి నిరసించిన పద్యాలు కానీ అవేమీ కనిపించలేదు. చివరి సీన్లో అండి వేమన ఆ గుహలోకి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యం తీస్తున్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడు గుహలోకి నడుచుకుంటూ. అందరూ కూడా ఒక పిన్ డ్రాప్ సైలెన్స్ సెట్లో అందరూ స్టన్ అయిపోయి చూస్తారు. అంతే ఆయన ప్రభావంలో ఉన్నారు అందరూ. చివరికి దర్శకుడు కేవీ రెడ్డి గారు కూడా కట్ చెప్పడం మర్చిపోయి అలా చూస్తూ నిలబడిపోతుంటే వెళ్ళిపోయాడు ఆయన. నాగయ్య గారు గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహ అంతా సఫకేషన్ ఉంది. అలాంటి సఫకేషన్ సమయంలో అప్పుడు కేవీ రెడ్డి గారికి స్ఫురించింది, ఆయన అట్లా ఉండిపోయాడని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి కట్ చెప్పి, క్షమించాలి నాగయ్య గారు, నేను కూడా లీనమైపోయాను, ఏమో అనుకోవద్దు అని చెప్పి అంటారట. అంటే దర్శకుడు కూడా, కేవీ రెడ్డి లాంటి దర్శకుడు కూడా ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అంతగా లీనమైపోయినటువంటి ఆ దృశ్యం, చివరి దృశ్యం. వీలైతే ఈ సినిమాని యూట్యూబ్లో అందుబాటులో ఉంది, చూడండి. మంచి పాటలు, చక్కటి ఎక్స్ప్రెషన్స్, చక్కటి భాష. వేమనగా నాగయ్య గారు
రెండు వేమన తొలి రోజుల్లో వేమన ఎలా ఉండేవాడు, మళ్ళీ రోజుల్లో వేమన ఎలా ఉండేవాడు, ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కలిపితే యోగి వేమన ఎప్పటి 80 ఏళ్ళ నాటి సినిమా ఇప్పటికీ చాలా ఫ్రెష్గా మనల్ని తెలుగు సినిమా వికాసం 40లో ఎంత బాగుండేదో మనకు చూపిస్తుంది. ఇది యోగి వేమన సినిమా గురించి నేను చెప్పదలుచుకున్న కొన్ని విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.